రైట్, మొత్తంగా ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో వాడివేడి చర్చ సాగుతుంది. ప్రియాంక గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక మరిన్ని డీటెయిల్స్ చూస్తే ఇక పెద్దమ్మ గుడి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బోనాలు సమర్పించే కార్యక్రమంలో భక్తులు మధ్య స్థానికులకు తోపులాట చోటు చేసుకుంది. ఇక బోనాలు సమర్పించేందుకు స్థానికులతో కలిసి కరాటే కళ్యాణి అక్కడికి వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు పోలీసులను దాటి అమ్మవారికి బోనాలు సమర్పించారు. మరోవైపు అక్కడ విగ్రహాన్ని తిరిగి ప్రారంభించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. బంజారాహిల్స్ పెద్దమ్మ ఆలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బోనాలు సమర్పించేందుకు స్థానికులతో కలిసి కరాటే కళ్యాణి అక్కడికి వచ్చారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయినప్పటికీ పోలీసులను దాటి అమ్మవారికి బోనాలు సమర్పించారు భక్తులు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అదే వంశీ అయితే గత వారం రోజుల క్రితం బంజారాహిల్స్ పెద్దమ్మ ఆలయం వద్ద అదే ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందని తెలియాలి. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో ఆ ప్రభుత్వ భూమిలో వెలిసినటువంటి కొద్దిగా పురాతనమైన ఆలయం ఒకటి అయితే అక్కడ అధికారులు కూడా వెళ్ళారు. అధికారులు వెళ్ళిందో కూడా చూస్తామని వెళ్ళేసి ఆ ఆలయాన్ని అయితే రెవెన్యూ శాఖ అధికారులు కూడా దాన్ని కూల్చివేయడం జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున హిందూ సంఘాలైనటువంటి పెద్ద ఎత్తున హిందూ సంఘాలు అక్కడ వారం రోజుల నుండి ధర్నాను కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ బీజేపీ అయితే లీడర్ అయినటువంటి మాధవీలత కూడా అయితే అక్కడ వెళ్ళేసి మొత్తం నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో నిన్న ఒక పిలుపుని గిట్ట ఇవ్వడం జరిగింది. హిందూ సంఘాలందరూ కూడా భారీ ఎత్తున ఆ బోనాలు నిర్వహించాలని ఒక పిలుపుని ఇవ్వడం చేత ఇక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అయితే బంజారాహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద అయితే ఆ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించాలంటూ కూడా హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బోనాలు సమర్పించేందుకు స్థానికులతో పాటు అయితే కరాటే కళ్యాణి కూడా అక్కడ రావడం జరిగింది. పోలీసుల మధ్య మొత్తం తోపులాట జరగడం చేత పోలీసులను తోసుకుంటూ వెళ్ళేసి అయితే అమ్మవారి విగ్రహానికి బోనాలను సమర్పించారు. కాబట్టి మొత్తం తొలిగా అక్కడ చూసుకుంటే పరిస్థితి మొత్తం అయితే ఎవరైతే అధికారులు ఇక్కడ అక్రమంగా నిర్మించారంటూ కొన్ని సంవత్సరాల నుండి ఉన్నటువంటి పురాతనమైన ఆలయాన్ని తొలగించడం సవాలు కాదంటూ ఆ ఆలయాన్ని తిరిగి ప్రతిష్ఠించాలి, అమ్మవారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాలి అంటూ కూడా హిందూ సంఘాలకు అన్ని కూడా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.